ఏలేశ్వరం మున్సిపల్ పరిధిలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న రాము, శ్రీను వెంటనే స్పందించారు. తమ మిత్రుడు మాసా రవి జ్ఞాపకార్థం వారి మిత్రులు మరియు టీడీపీ నాయకులు డొక్కా సీతమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఆసుపత్రికి ఫ్యాన్లు అందించారు. ఈ సందర్భంగా బోదిరెడ్డి గోపి మాట్లాడుతూ, మాసా రవి 13వ వర్ధంతి సందర్భంగా మిత్రులు రాము, శ్రీనులు రవిని గుర్తు చేసుకుంటూ 4 సీలింగ్ ఫ్యాన్లను సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్కు అందజేసినట్లు తెలిపారు. తమ మిత్రుడి జ్ఞాపకార్థం రాము, శ్రీను పలు సేవా కార్యక్రమాలు చేస్తుండటాన్ని పలువురు నాయకులు, సేవా సంఘాలు, స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, మూది నారాయణ స్వామి, ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు, రుచి రమేష్, మల్లిపాక నాగు, కుర గోవిందు, పంపన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ఈ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి సోదరు నారాయణ స్వామి గారు, సిహెచ్సి సూపరింటెండెంట్ రమేష్ గారు, సిహెచ్సి చైర్మన్ రాజేష్ గారు, వీరబాబు గారు, మా ఎన్డీఏ నాయకులతో రమేష్ గారు అందరితో కలిసి ఇక్కడ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మిత్రుడు, చాలా యాక్టివ్గా ఉన్నటువంటి యువకుడు మాసా రవి మరణానంతరం 10 సంవత్సరాల వద్ద 13 సంవత్సరాల క్రితం మరణం చెందడం జరిగింది. వారి యొక్క మిత్రబృందంలో ఉన్నటువంటి ఆప్త మిత్రుడు రామశ్రీని గారు ఈ 13 సంవత్సరాల నుంచి కూడా రక్తదానం ఇవ్వడం కానీ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆ రవి గారి యొక్క జ్ఞాపకార్థం ఈరోజు మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ఫ్యాన్స్ బహుకరించడం జరుగుతుంది. 4 ఫ్యాన్లని 4 క్రాంప్టాన్ ఫ్యాన్లని బహుకరించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రామశ్రీని గారిని మరొకసారి అభినందిస్తూ, ఇంకోటి ఏంటంటే రామశ్రీని ఇప్పటికి 43 సార్లు రక్తదానం చేయడం కూడా జరిగింది. ఆ శ్రీని ఎవరైతే స్ఫూర్తిగా తీసుకొని యువత అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు యువ నాయకులు మన గోపి గారికి, నారాయణ స్వామి గారికి, అలాగే కూటమి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు రవి గారి జ్ఞాపకార్థం మన శ్రీని గారు 4 ఫ్యాన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఇలాగ ప్రతి ఒక్కరు హాస్పిటల్కి అందరూ తమ వంతు కృషి చేస్తే ఈ హాస్పిటల్ ఎంతో డెవలప్ అవుతుందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే మన యువ నాయకులు గోపి గారు, నారాయణ స్వామి గారు కూడా, మన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారు కూడా హాస్పిటల్కి ఎంతో కృషి చేసి మంచి అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీను, నా సోదరుడు శ్రీను కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి ఒక్కరు ఈ హాస్పిటల్కి అభివృద్ధి పదంలో అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే గవర్నమెంట్ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు రమేష్ గారు కూడా ఎంతో కష్టపడి హాస్పిటల్ కూడా ముందుండే విధంగా మన డాక్టర్లు, సెక్యూరిటీ సిబ్బంది, మొత్తం శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.